ఈ పునరుద్ధాన ప్రార్థనకు దేవుని సన్నిధికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడినట్లుగా వాక్య భాగంలో నుండి 52వ కీర్తన 8వ వచనాన్ని మీరు ఎవరైనా ఒకరు చదవండి. 52వ కీర్తన. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ 52వ కీర్తనలో 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు దావీదు అక్కడ ఒక మాట మాట్లాడారండి. అదేంటంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు. అంటే దావీదు తన జీవితాన్ని ఒక చెట్టుతో పోల్చుకున్నాడు. ఆ చెట్టు ఏంటంటే ఒలీవ చెట్టు. పోల్చుకోవడం. తన జీవితాన్ని దేనితో పోల్చుకుంటున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అని మాట్లాడాడు. అంటే ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, ఒలీవ చెట్టుకి కొన్ని సుగుణాలు లేదా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అదే లక్షణాలు నాలో ఉన్నాయి అని దావీదు చెప్తున్నాడు అక్కడ. అందుకే అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే అంటే తన జీవితాన్ని ఒక చెట్టుతో పోల్చుకున్నాడు. చెట్టుతో పోల్చుకున్నాడు అంటే ఆ చెట్టుకి మంచి లక్షణాలు ఉన్నాయి అని అర్థం. వాస్తవానికి మనం పందితో పోల్చుకుంటామా? మనం కుక్కతో పోల్చుకుంటామా? పోల్చుకోము. బైబిల్లో కొన్ని పోలికలు ఉన్నాయి. బైబిల్ కొంతమందిని కొన్ని జంతువులతో కొన్ని వృక్షాలతో పోల్చింది వాక్యం. కొందరిని బైబిల్ కుక్కలతో పోల్చింది. నిజమే, ఇది ఏదో కొత్తగా వింతగా మనం చూడాల్సిన అవసరం ఏమి లేదు. కుక్కలతో పోల్చింది. ఎందుకని? కక్కిన దానికి కుక్క మరలా వెనుతిరిగినట్లుగా. అంటే ఎందుకు కుక్కతో కొంతమంది జీవితాలు పోల్చబడ్డదంటే బైబిల్లో, వారు వదిలేసిన దానికోసం మరలా ఆశపడుతూ ఉంటారు. వదిలేసిన దానినే, విడిచిపెట్టిన దానినే మరలా కోరుకుంటూ ఉంటారు. ఏ పాపం అయితే మానేశారో, ఏ పాపానైతే వదిలేశారో, ఏ వ్యసనాన్ని అయితే వదిలేశారో మరలా దాన్నే కోరుకుంటారు. దాన్ని ఏమంటారు? కక్కిన దానికి కక్కుర్తి పడడం. కుక్క ఎప్పుడైనా మీరు చూసారా? ఫుల్గా తినేసి మొక్క కక్క డొక్క నిండా వేసేసి అది పడుకుంటుందో పరిగెడుతుంది. ఈ లోపు లోడ్ ఎక్కువైపోయి ఏం చేస్తుందండి? కక్కేసిన చోట మళ్ళీ కూర్చుంటుంది. కూర్చొని వెళ్ళిపోద్దా? వెళ్దాం. అలా చూస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా నేను గమనించాను. చిన్నప్పటి నుంచి కుక్కలు పెంచాం కాబట్టి నాకు బాగా తెలుసు. అది అలా కూర్చుంటుంది, లేదా అక్కడక్కడ టచ్లు ఆడుతూ ఉంటుంది. టచ్లు ఆడి కాసేపు ఉన్నాక మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? ఊసిన ఉమ్మే మరలా చూసుకోం మనం. కుక్కతో దేవుడు కొంతమందిని పోల్చాడు. వాక్యము కుక్కతో లేదా జంతువులతో దేవుడు పోలుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, మనిషి జీవితం మంచిదైన మంచివాడితో పోల్చాడు దేవుడు బైబిల్లో. మనిషి జీవితం చెడ్డదైనా కొన్ని చెడ్డవాడితో దేవుడు పోల్చాడు. చెడ్డవాటితో పోల్చిన సందర్భాలు ఇవి. కుక్క, పందితో దేవుడు ఎందుకు పోల్చాడు? కడగబడిన పంది బురదలోకి మరలా వెళ్ళినట్లుగా. అంటే వారు రక్షణ అనుభవాన్ని పొందుతారు. యేసు రక్తము చేత తమ పాపాలు కడిగేసుకుంటారు. బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. ఈ పవిత్రతను పొందుకున్న తర్వాత మరలా పాపమనే మురికిలోకి వెళ్తారు. వారిని బైబిల్ ఏమంటదంటే పంది అంటది, అలాంటి వాళ్ళని. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. అతడు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు అంటే ఆ ఒలీవ చెట్టు మంచి గుణాలు కలిగినదని, మంచి లక్షణాలు కలిగినదని మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? మంచి లక్షణాలు కలిగినది. అంతేకాదు, కొన్ని వచనాలు కూడా మనకి ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటాయి. చూడండి, అదే కీర్తనల గ్రంథంలో 128వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఇక్కడ కూడా ఏమంటున్నాడు భక్తుడు? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె.
అక్కడ దావీదేమన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు. ఇక్కడ మరొకసారి మనకి ఏం కనిపిస్తుందంటే, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 11 అధ్యాయం 16 వచనం చూడండి. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు, అంతే కదండోయ్, దేవుడు ప్రతి ఒక్కరికి పెట్టిన పేరేంటో తెలుసా? నీవు ఒక మంచి చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ఒలీవ చెట్టుతో దేవుడు పోలుస్తున్నాడు. దావీదు జీవితం కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు అతడు అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అంటున్నాడు. మన దేవుడు కూడా మన జీవితాన్ని ఒలీవ చెట్టుతోనే పోల్చాడు. అంటే ఒలీవ చెట్టులో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. అవి మనము కూడా కలిగి జీవించాలి అని ఈ వాక్యాలు మనకి బోధిస్తున్నాయి. ఒక చెట్టు నుండి మనం పాఠం నేర్చుకోవచ్చా? ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక చెట్టు నుంచే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి సృష్టములో నుండి, ప్రతి పక్షిలో నుండి, ప్రతి మృగములో నుండి, అర్థమవుతుందండి, ప్రతి చెట్టు నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. బైబిల్లో ప్రభు ఏమన్నారు? సోమరి చీమల యొద్దకు వెళ్ళు. అర్థమవుతుందండి? సోమరి ఎక్కడికి వెళ్ళు? చీమల యొద్దకు వెళ్ళు. అంటే వాటిలో కొన్ని శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. అవి మనము కూడా కలిగి జీవించాలి అని కొన్ని సందర్భాల్లో వాక్యము కొన్ని చెట్ల ద్వారానో, లేదా కొన్ని వృక్షాల ద్వారానో, కొన్ని పశువుల ద్వారానో, పక్షుల ద్వారానో పోల్చి చెప్తూ ఉంటుంది వాక్యం. ఈ మధ్యాహ్నం దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక విషయం ఏంటంటే, మనము ఒక చెట్టు. ఏ చెట్టు అంటే ఒలీవ చెట్టు, చక్కని ఒలీవ చెట్టు. అక్కడ ఏమని రాయబడింది? చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టెను. దేవుడు ఆల్రెడీ పేరు పెట్టాడు. ఏమని? నీవు చక్కని ఫలమిచ్చు పచ్చని ఒలీవ చెట్టు అని దేవుడు పేరు పెట్టాడు. దాని పోలికలు మనలో ఉండాలి. చూడండి, ఒలీవ చెట్టులో కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని గుణాలు ఉంటాయి. ఒలీవ చెట్టుకి కొన్ని గుణాలు ఉంటాయి. అయితే ఒక గుణాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఒలీవ చెట్టుకున్న ఒక గుణం ఏంటంటే, అది ఎవరైనా దాన్ని నరికేసిన చివర మొదల వరకు దాన్ని కొట్టేసిన, లేదు అది అగ్ని చేత కాల్చబడిన, అది మరలా తిరిగి ఎదిగి ఫలించే తత్వం కలిగి ఉంటుంది ఒలీవ చెట్టు. కొట్టేసినా సరే, దాన్ని కాల్చేసినా సరే, ఏ తత్వం కలిగి ఉంటుంది? అది మరలా చిగురించే తత్వం, ఫలించే తత్వం దానికి ఉంటుంది. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 14 అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు. ఏంటిదండి? వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. అవును కదండి? కొన్ని వృక్షాలు ఉంటాయి, మీకు తెలిసిన కొన్ని వృక్షాలు, అవి మనం కొట్టేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆ లక్షణాలు చాలా చెట్లకు ఉంటుంది. అయితే ఈ ఒలీవ చెట్టుకి ఎక్కువగా ఉంటుంది ఆ లక్షణం. కాల్చేసినా, నువ్వు కొట్టేసినా అది మరలా వచ్చేస్తుంది. చూడండి, 8వ వచనంలో అంటాడు, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత కొమ్మ వలె అది, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. దేవునికి మహిమ కలుగును గాక. అది కొట్టివేయబడిన, దాని వేరు పాతదైపోయిన, దాని మొద్దు మట్టిలో చీకిపోయిన, జస్ట్ నీటి వాసన మాత్రము చేత అది ఏమైపోతుంది అంటండి? చిగురిస్తుంది. జస్ట్ నీటి వాసన, కొంచెం చెమ్మ తగిలితే మరలా ఏమొచ్చేస్తుంది? చిగురు వస్తుంది. మరలా ఏమొస్తుంది? అభివృద్ధి వస్తుంది. మరలా ఏమవుతుందో? చెట్టు ఫలిస్తుంది. అంటే అగ్ని అయినా కాల్చేసిన దాని ఎదుగుదలను ఆపలేదు. అదే సందర్భంలో మనుషులందరూ దాన్ని నరికేసిన ఆ చెట్టు ఎదుగుదలను ఎవరు ఆపలేరు. దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే ఏం చెప్తున్నాడు దీని ద్వారా? నన్ను ఎవరు నిందించినా,
నన్ను ఎవరు అనగదొక్కాలని చూసినా, నన్ను ఎవరు పడద్రొయ్యాలని చూసినా నేను ఆగను. నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ గుణం ఈ మధ్యాహ్నం మనకు రావాలి. ఇలాంటి గుణం మనం కలిగి ఉండాలి. అవును, నిజమే. మన జీవితంలో నిందలు ఎదురైనా, మన జీవితంలో వ్యతిరేకతలు ఎదురైనా, మన జీవితంలో అవమానాలు ఎదురైనా మనం ఎప్పుడు ఆగిపోకూడదు. ఏమవ్వాలి? దేవునిలో ఎదుగుతూనే ఉండాలి, దేవునిలో ఫలిస్తూనే ఉండాలి, చిగురిస్తూనే ఉండాలి. దేవుని కోసం శ్రేష్టమైన ఫలములు మనం ఫలిస్తూనే ఉండాలి, ఆగిపోకూడదు. ఒక చెట్టుకుంద గుణం, కానీ ఈ రోజున అదే గుణం మానవుడికి లేకుండా పోయింది. మనిషి శ్రమ రాగానే ప్రార్థన చేసుకోవడం మానేస్తూ ఉంటాడు. మనిషికి కొంచెం కష్టం రాగానే దేవుని మందిరానికి రావడం మానేస్తూ ఉంటాడు. మనిషికి కొంచెం ఆ ఇబ్బంది కలగగానే స్తుతించడము మానేస్తూ ఉంటాడు. కానీ దావీదు అంటాడు చూడండి, కీర్తనలోను ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. 34వ అధ్యాయము 1వ వచనం చూడండి, దావీదు మాట్లాడే మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు యెహోవాను సన్నుతించెదను అంటున్నాడా? ఏమంటున్నాడు అక్కడ? నేను ఎల్లప్పుడూ, నేను ఎల్లప్పుడూ. ఒక భక్తుడు పాట రాశాడు కదండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అది అంటాడు దావీదు. నిజమే, దావీదు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. శ్రమ ఎదురైందని ఎప్పుడు ప్రార్థన మానేయలేదు. శ్రమ ఎదురైందని దేవునితో సహవాసం కట్ చేసుకోలేదు. మన జీవితంలో ఏది ఎదురైనా మనం ఫలించడం ఆగకూడదు. మాటలు రాని, అర్థమవుతుందండి, మాటలు రాని, మన భావాలు తెలియనటువంటి, అర్థము చేసుకోలేనటువంటి ఒక చెట్టు నరికివేయబడుతున్నా, అగ్ని చేత కాల్చివేయబడుతున్నా, అది ఏమవుతా ఉంది? మరలా ఎదుగుతూ ఉంది, మరలా చిగురిస్తూ ఉంది. నువ్వు ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ఆగిపోయావు? బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, కుటుంబంలో ఏదో ఇబ్బంది ఎదురైందని, ఏదో ఒక నష్టం కలిగిందని ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవడం మానేసావు నువ్వు నీ జీవితంలో? నీకు తెలియదు ఆ విషయం? తెలుసు కదండి. శ్రమ రాగానే మనం చేసే పని ఏంటంటే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం ఆపేస్తాం. అప్పటి వరకు మంచి జోష్గా ఆత్మీయ జీవితం సాగిపోతూ ఉంటుంది. శోధన, శ్రమ వచ్చిందా ఏమైపోతాం మనం? ఆగిపోతాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? మన ఆత్మీయ జీవితాన్ని భంగపరచడానికి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. దానియేలు దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏమైంది? తన ప్రార్థనా జీవితానికి ఆటంకం రాలేదా? వచ్చింది కదండి. తన భక్తి జీవితానికి ఆటంకం వచ్చింది. దినమునకు 3 మార్లు ప్రార్థించాలి అనేటువంటి ఒక స్థిరమైన తీర్మానంతో ఉన్నాడు. అలాంటి ప్రార్థించే ఒక వ్యక్తికి భక్తిలో, ప్రార్థన జీవితానికి ఒక ఆటంకం వచ్చింది. ఆగాడా? ఆగిపోలేదు. ఒక చెట్టుకుంద లక్షణం, ఎవరు కొట్టేసినా, అగ్ని చేత కాల్చబడిన, కొన్ని సందర్భాల్లో మన శ్రమలు ఎలా ఉంటాయంటే అగ్నిలా ఉంటాయి. అగ్ని పరీక్షలా ఉంటుంది శ్రమ. అమ్మో నరకం ఎక్కడా లేదు, ఇక్కడే ఉందేమో అని అనుకుంటారు చాలామంది, మాట్లాడతారు కూడా. నరకం ఉందో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడే మేము నరకం అనిపిస్తున్నాను అంటారు చాలామంది. అంటే అగ్ని వంటి శ్రమ. బాగా గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి అని చెప్పి మనము ఎప్పుడు భక్తి జీవితాన్ని ప్రక్కన పెట్టకూడదు. ఆత్మీయ జీవితంలో ఆగిపోకూడదు. ఆగిపోతూ ఉంటే మన భక్తి జీవితం సన్నగిలిపోతుంది కదా. అలా ఆగిపోతూ ఉంటే మనం ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతాం కదా. అందుకనే దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అది ఏమవుతుంది? కొట్టేసినా ఫలిస్తుంది, నువ్వు కాల్చేసినా అది ఏమవుతుంది? మరలా ఫలిస్తుంది, కాయలు కాస్తూ ఉంటుంది, ప్రజలకు కావలసినటువంటి ఆ నూనె సరఫరా చేస్తూ ఉంటుంది. అది ఆగదు, ఎదగడము ఆగదు. నిన్ను ఎవరైనా నిందిస్తున్నారని ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగిపోతున్నావేమో, నీకు ఏదైనా శోధన ఎదురైందని ఆత్మీయ జీవితంలో ఆగిపోతున్నావేమో, నీకు ఏదైనా శ్రమ ఎదురైందని ఆత్మీయ జీవితంలో ఆగిపోతున్నావేమో. ఆగిపోకూడదు. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. నిజం, దావీదు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సన్నుతించేవాడు. చూడండి, దావీదు జీవితాన్ని మనము చూద్దాం. అతడు నిజంగా అసలు దేవుణ్ణి అన్ని వేళల్లో సన్నుతించేవాడా కాదా అనేటువంటి విషయాన్ని. కీర్తనల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో వచనాలు కాదు కానీ పైన ఆ లైన్ చదవండి.
అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు ఎప్పుడు పాట రచిస్తున్నాడండి? ఎప్పుడు రచించాడు? తన కుమారుడు తరుముతున్నప్పుడు కీర్తన రాశాడు. అంటే కీర్తన ఎప్పుడొచ్చింది? తన నోట నుండి కీర్తన ఎప్పుడొచ్చింది? శ్రమలో వచ్చింది కీర్తన. పారిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాస్తవంగా అయితే మనల్ని ఎవరైనా తరిమేస్తారనుకో మనం ఏం చేస్తాం? ఒరే పరిగెట్టంట్రా రే 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 అంటాం మనం. అవునా కదా? అంతేగాని అప్పుడు కీర్తన పాడతామా? ఏమండి అప్పుడు కీర్తన పాడతామా? అప్పుడు మన కీర్తన రాదు అసలు నోటంట. ఎవరైనా మనల్ని తిడతా ఉన్నారు అనుకో కీర్తన వస్తుంది నోటంట? రాదు. కానీ దావీదు ఎప్పుడు కీర్తన రాశాడు? అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోచున్నప్పుడు అతడు కీర్తన రాశాడు. తర్వాత 59వ కీర్తనలో పైన హెడ్లైన్ కూడా చదవండి. 59వ కీర్తన. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? ఒక కీర్తనేమో తన కుమారుడైన అబ్షాలోము తరుముతున్నప్పుడు రాశాడు. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. అంటే అంత శ్రమలో, అంత టెన్షన్లో, అంత ఇబ్బందిలో ఏం చేస్తున్నాడు? కీర్తన వ్రాస్తున్నాడు. అంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నుతించేవాడు దావీదు. ఆ మాట చెప్పడానికి సరిపోయిన వాడే దావీదు. నేను ఎల్లప్పుడు యెహోవాను అవును. పారిపోయినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు? ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి సన్నుతించేవాడు. చూడండి, ఇంకొక అధ్యాయం మీకు చూపిస్తాను. 63వ అధ్యాయము. హెడ్లైన్ చదవండి పైన. దావీదు యోధ అరణ్యములో నుండగా. ఎక్కడుండగా? యోధ అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమని పాడుతున్నాడో చూడండి ఆ అధ్యాయంలో. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెదకేదను. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములో ఉండి దావీదు చేసే గానం ఏంటో తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. వేకునే వెతుకుతాను, నిన్ను వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టిన. ఎంత ఆశతో కనిపెడుతున్నానంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. అంతగా కనిపెడుతున్నాను అంటున్నాడు. నా దేవుడవు నీవే, వేకువనే నేను లెగుస్తాను. నీ బలము నేను చూడాలి, నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ ఆలయంలో నేను ధ్యానించాలి. అరణ్యములో ఉన్నప్పుడు రాసిన కీర్తన అది. దావీదు ఏదో బాగున్నప్పుడు ప్రార్థన పెట్టించేసుకొని 10 మంది సేవకులను పిలిచేసి సాక్ష్యం చెప్పేసి డప్పులు కొట్టించేసి ఇప్పుడు అది కాదు దావీదు చేసిన పని. అరణ్యములో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అరణ్యము లాంటి శ్రమలలో, అగ్ని లాంటి శ్రమలలో దేవుణ్ణి మనం స్తుతించగలుగుతున్నామా? ఒక చెట్టుకుంది ఆ లక్షణం. ఒలివ చెట్టు అగ్ని చేత కాల్చబడుతున్నా, మనుషుల చేత అది నరకబడుతున్నా అది ఏమవుతుంది? మరలా చిగురిస్తూ ఉంది, మరలా ఫలములు ఫలిస్తూ ఉంది, ఆగిపోవట్లేదు. నిన్ను ఎవరో నిందించారని నువ్వు దేవుని ఆరాధించడం మానేస్తూ ఉంటావు. పాస్టర్ గారు ఏదో తిట్టారని దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తూ ఉంటావు. ఇలాంటి దాఖలాలు మనం చూడలేదా? చాలా చూసాం మనం. కానీ దావీదైతే నిత్యము దేవుని స్తుతించేవాడు. ఈ రోజున మనం ఆలోచించాలి, అలాంటి ఒక ఒలీవ మొక్క వల్లే మనం ఉన్నామా? ఒలీవ మొక్కలో ఉంది ఆ యొక్క గుణం, ఎదిగే గుణం, కాల్చివేయబడుతున్న, నరికివేయబడుతున్న, ఆగిపోకుండా ఫలించే గుణం ఒక మొక్కలో ఉన్న ఆ మంచి గుణము, లక్షణము మనలో లేకపోతే ఏం ప్రయోజనం అండి? అవునా కదా? మనలో ఉండాలి కదా ఆ గుణం, ఆ లక్షణం మనలో కూడా ఉండాలి. చూడండి, బైబిల్లో మరొక భక్తుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చూడండి. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు కొరకు ఏం రాయబడింది బైబిల్లో?
యోసేపు ఫలించెడి కొమ్మ. ఎక్కడ? ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. అతడు నిత్యము ఫలిస్తూనే ఉన్నాడు. యోసేపు జీవితంలో అతనిని ఫలించకుండా ఆపడానికి అన్నదమ్ములే ఒక సందర్భంలో శత్రువులుగా మారిపోయారు. ఫలించకుండా ఆపడానికి చూడలేదా మనం? భక్తిలో ఎదగకుండా, ఆత్మీయ జీవితంలో ఫలించకుండా ఆటంకపరచడానికి అన్నదమ్ములు అడ్డైపోయారు యోసేపుకి. కానీ ఆగాడా? అన్నదమ్ముల రూపంలో వచ్చింది శ్రమ తన జీవితానికి, అయినా ఫలించాడు. అందుకే రాయబడింది, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను అని రాయబడింది బైబిల్లో. అతడు చూడండి, అన్నదమ్ములు శ్రమల పాలు చేసిన ఆగలేదు. అంతేకాదు, పొతేఫరు భార్య లేని నిందలు మోపినా ఆగలేదు, చెరసాల్లో వేయబడినా ఆగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఆగలేదు అంటే ఏమవుతా ఉన్నాడు? ఫలిస్తూనే ఉన్నాడు. ప్రభా, ఏంటి ప్రభా, తోడబుట్టిన అన్నదమ్ములు ఇలా తయారైపోయారు, ఏంటి ప్రభా నువ్వు ఇలా చేసేవేంటి నాయన? అన్నదమ్ములు అమ్మేస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు అన్యాయస్తుడు అని అన్నాడా యోసేపు? అనలేదు. నిత్యము దేవుని కోసం ఫలిస్తూనే ఉన్నాడు. అన్నదమ్ములే తన శ్రమకు కారణమైన, పొతేఫరు భార్య తన శ్రమకు కారణమైన, చెరసాలే తన శ్రమకు కారణమైనా సరే అతడు దేవుని కోసం ఫలిస్తూనే ఉన్నాడు. అందుకే తండ్రి అంటాడు, యోసేపు ఫలించడే. అతడు ఎక్కడున్నా ఫలిస్తాడు దేవునిలో. ఎక్కడ ఆగడో, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఇదికైనా, ఎవరు వదిలేసినా, తల్లిదండ్రులు వదిలేసిన, అన్నదమ్ములు వదిలేసినా, లేనిపోని నిందలు అతని మీద మోపబడినా ఆగడో. ఏం చేస్తూ ఉంటాడు? ఫలిస్తూనే ఉంటాడు. మనము కూడా ఒలివ మొక్క వలె ఏ పరిస్థితులు ఆగకుండా దేవునిలో నిత్యము ఫలిస్తూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి, ఆగిపోకూడదు. ఈరోజు నా ఆత్మీయ జీవితంలో చాలామంది ఆగిపోవడానికి గల కారణం శ్రమ. ఎక్కువ శాతం మీరు గమనించండి, భక్తిలో చాలామంది ఆగిపోవడానికి గల కారణం శ్రమే. శ్రమను బట్టి ఆగిపోతారు. శ్రమను బట్టి మనం ఆగిపోయామంటే కనుక అది చాలా విచారకరం. శ్రమను బట్టి కనుక మనం ఆగిపోతే నిజంగా మనం భక్తులం కాదు. శ్రమను బట్టి మనం ఎప్పుడు ఆగిపోకూడదు. మనం ఏం చేస్తూ ఉండాలి? దేవునిలో నిత్యము ఎదుగుతూనే ఉండాలి, ఫలిస్తూనే ఉండాలి, ఆగిపోకూడదు. ఆ లక్షణము ఒలీవ చెట్టుకుంది. ఈ రోజున మనకు లేదు ఆ లక్షణం. అది నరికివేయబడుతున్నా ఫలిస్తుంది, అగ్ని చేత కాల్చబడుతున్నా ఫలిస్తుంది. ఇలాంటి ఈ అనుభవాన్ని మనము యోబు జీవితంలో కూడా చూస్తాం. అతడు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఈ అనుభవాన్ని మనం యోబు జీవితంలో కూడా చూస్తాం. తర్వాత ఈ అనుభవాన్ని మరొక భక్తుల్లో కూడా మనం చూస్తాం. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను మనలను ఎడబాపున. ఎవరు మాట్లాడారు ఈ మాట? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు అంటే వీళ్ళందరూ ఎవరు? ఫలించే ఒలీవ మొక్కలు వీళ్ళందరూ, మానక ఫలించే ఒలీవ మొక్కలు వీళ్ళందరూ. అర్థమవుతుందా? అలాంటి ఒక ఒలీవ మొక్క వల్లే మనం ఉన్నామా? శ్రమ వచ్చిన వాళ్ళు ఆగిపోలేదు, నిందలు వచ్చిన వాళ్ళు ఆగిపోలేదు. ఒలీవ మొక్క ఎలాంటి శ్రేష్టమైన గుణాన్ని కలిగి ఉందో అలాంటి గుణాన్ని కొంతమంది భక్తులు కలిగి ఉన్నారు. ఈ రోజున మనం కూడా అది కలిగి ఉండాలి. శ్రమ వచ్చిందని ఆగిపోకూడదు, ఇబ్బందులు వచ్చినాయని ఆగిపోకూడదు, వ్యతిరేకతలు వచ్చినాయని మనం ఆత్మీయ జీవితంలో ఆగిపోకూడదు. మరి ఏమవ్వాలి? నిత్యము ముందుకే కొనసాగిపోవాలి. భక్తులందరూ కూడా దేవునిలో ఫలించిన వారే, ఎదిగిన వారే. శ్రమను బట్టి ఆగిపోలేదు. పౌలు శీలల్ని చెరసాల్లో బంధిస్తే వాళ్ళు ఏం చేశారు? చెప్పాలి. హాయ్ బాబోయ్, నిన్ను దెబ్బలు కొట్టేశారండి, పెద్ద పెద్ద లాఠీకారులు దెబ్బలండి అని అన్నారు వాళ్ళు? అనలేదండి, అసలు ఆ మాటే రాలేదు, ఏడలేదు. వాళ్ళు ఏం చేశారు మరి? దేవుని స్తుతిస్తూ ఉన్నారు.
ఆ సందర్భంలో కూడా రక్తాలు కారుతున్న భయంకరమైన దెబ్బల చేత ఒళ్ళంతా బలహీనమైపోయినా వారు ఆ పరిస్థితుల్లో కూడా చెరసాల్లో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. చిగురించే అనుభవం అంటే అదే. ఒలీవ మొక్కలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం కలిగి ఉండడం అంటే అదే. నిత్యము మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఓ భక్తుడు చక్కగా పాడతాడు, ఏ స్థితిలోనైనా స్తుతిగానము నేను చేస్తానని అంటాడు. అర్థమవుతుందా? ఏ స్థలమైందైనా నీ కీర్తన నేను పాడతానని అంటాడు. అర్థమవుతుందా? బంధకాలైనా చెరలైనా ఏవైనా సరే నేను స్తుతించడము మానను. ఇలాంటి గుణం మనం కలిగి ఉండాలి. ఒక ఒలీవ మొక్కలో ఉన్నటువంటి ఆ గుణము మనము కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? మాటలు రాని ఒక మొక్క అలాంటి శ్రేష్టమైన గుణాన్ని కలిగి ఉంటే మరి మానవులుగా ఉన్న మనం అలాంటి గుణం కలిగి ఉండకూడదా? ఖచ్చితంగా మనలో ఉండాలి. మనలో లేకపోవడం చాలా విచారకరం, అది చాలా సిగ్గుకరం. ఒలీవ మొక్కలో ఉన్నటువంటి ఆ చిగురించే అనుభవం మనలో ఉండాలి. భక్తులందరూ దేవునిలో చిగురించిన వారే. ఇంకొకటి, ఒలీవ మొక్కలో ఉన్న రెండవది ఏంటంటే, ఏమైపోయినా పర్వాలేదు మరలా నేను చిగురిస్తాను కదా అనే ఒక నిరీక్షణ ఆ మొక్కకు ఉంటుంది. అందుకే మనం చదువుకున్నాం కదా యోబు గ్రంథంలో ఏమని, చూడండి ఒకసారి మళ్ళీ చదువుదాం వచనాన్ని. 7వ వచనంలో రాయబడింది, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. నిరీక్షణ ఉంది ఆ వృక్షానికి. అది నరకివేయబడిన, అది పాడైపోయిన మరలా లేత కొమ్మలు వేయననేటువంటి నిరీక్షణ ఉంది. దానికి ఒక నిరీక్షణ ఉంది. నేను నరికివేయబడిన, కాల్చివేయడం, మరలా నేను ఫలిస్తాను, మరలా నేను ఎదుగుతాను అనే ఒక నిరీక్షణ ఆ మొక్కకు ఉంది. ఆత్మీయ జీవితంలో మనం పడిపోయినా మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటి తెలుసా? లేదు, మరలా నేను లెగుస్తాను, మరలా నేను దేవుని కోసం ఎదుగుతాను, మరలా నేను దేవునిలో స్థిరపరచబడతాను. ఈ నిరీక్షణ ఉండాలి. అది మరలా ఫలించే అనుభవం కలిగి ఉంది. అంతే కదా, దానికి ఒక నిరీక్షణ ఉంది చెట్టుకి, నేను మరలా ఫలిస్తాను. ఆ నిరీక్షణ మనకుందా? మనకి ఖచ్చితంగా ఆ నిరీక్షణ ఉండాలి. అంతేకాదు, ఈ ఒలీవ చెట్ల నుంచి కాసేటువంటి ఫలాలు ఉంటాయి. ఆ ఫలాల నుండే ఏం తీస్తారు? నూనె తీస్తారు. అర్థమవుతుందండి? ఈ నూనె ఆ, గతకాలంలో అన్ని రంగాల్లో వాడేవారు. వంటలకు వాడేవారు, తర్వాత ఆ దీపాల్లో వాడేవాళ్ళు, తర్వాత దేనికి తలకు వాడేవారు. అంతేకాదు, గాయాలు మెత్తన చేయడానికి. ఏంటికండి? గాయాలు మెత్తన చేయడానికి వాడేవారు ఈ నూనె. అంటే ఈ ఒలీవ చెట్టు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంది, అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంది. అంటే మనం తెలుసుకోవాలి, మన బ్రతుకులు కూడా అన్ని విధాలుగా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. మన బలాన్ని దేవుని కోసం వాడాలి, మన ధనాన్ని మనం దేవుని కోసం వాడాలి, మన సమయాన్ని దేవుని కోసం వెచ్చించాలి. అన్ని విధాలుగా కూడా మనం దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. కొంతమంది ఉంటారు, ఇలా మందుల్లోకి వచ్చి డబ్బులు అలాగా ఇసిరేసి ఇచ్చేసి పాస్టర్ గారికి వెళ్ళిపోతారు. నీ ధనాన్ని వాడితే సరిపోదు, ఏం చేయాలి? నీ సమయాన్ని కూడా దేవుని కోసం వెచ్చించాలి. కొంతమంది వాళ్ళ సమయానంతా దేవుని కోసం వెచ్చిస్తారు, కానీ తమ ధనాన్ని వెచ్చించలేరు. కొంతమంది ధనాన్ని వెచ్చిస్తారు, సమయాన్ని వెచ్చిస్తారు, కానీ తమ బలాన్ని దేవుని కోసం వెచ్చించరు. అన్నీ మనము దేవుని సన్నిధిలో దేవుని కోసం వెచ్చించాలి. ఒలీవ చెట్టు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంది. అర్థమవుతుందండి? ఈ రోజున ఒలీవ నూనెకి ఎంత గిరాకీయో, ఎంత రేటో, అది కొనాలంటే వేలు మీదే, చాలా కాస్ట్లీ ఆ నూనె. దానికోసం ఎంతమంది ఆశపడతారో. కొంతకాలం నా భార్య నూనె వాడిందండి. ఒక 2 డబ్బాలు కొన్నాను, వాడింది. ఒక డబ్బా అయిపోయింది, ఒక డబ్బా ఏమో మా అమ్మగారికి ఇచ్చినట్టున్నాను, మా అమ్మగారికి ఇచ్చాను. ఆ డబ్బా అటు వెళ్ళిపోయింది, ఈ డబ్బా అయిపోయింది. ఆ తర్వాత ఆవిడ కొనమంటే నా దగ్గర డబ్బులు ఎక్కడ? అది కొనాలంటే 300, 400 పైనే. 250 ml 400 పైనే అది. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? లేవు. అంత కాస్ట్లీ అది, అంత ఉపయోగకరమైనది. అంతేకాదు, నేను చదివాను కొన్ని సందర్భాల్లో ఈ నూనె కంటి శుద్ధి కోసం కూడా వాడేవారంట, కంటి శుద్ధి కోసం. అంతేకాదు, కడుపు జబ్బుల కోసం కూడా వాడేవారు ఈ నూనె. అంటే అన్ని విధాలుగా ఈ నూనె ఎలా ఉంది? ఉపయోగకరంగా ఉంది. అలాగే మన జీవితం కూడా ఒక ఒలీవ మొక్క వలె అన్ని విధాలుగా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. అంతేకాదు, దాంట్లో ఉండే ఇక ఒక మంచి శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? అది ముందు పైకి ఎదిగిపోదు. కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఏమవుతాయి? ముందు జైవం లేచిపోతాయి.
ఇవి రాత్రి వేసామని తెల్లారికి వచ్చేస్తుంది అది. అరే బాబోయ్, ఒక్క తుఫాన్ వచ్చిందా ఏమైపోద్ది, అది పడిపోద్ది అంతే. కానీ ఒలీవ చెట్టు అదేం చేస్తుంది తెలుసా? ముందు పైకి ఎదగడంలో కాదు, ముందు లోతుగా ఎదుగుతుంది. ఎక్కడండి? లోతుగా వేరు తన్నుతుంది. ఫస్ట్ కిందకి బలంగా లోతుగా ఇంచుమించు ఒక 6 మీటర్ల లోతుకి ముందు వెళ్ళిపోద్ది, కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఫస్ట్ దాని వేరు లోతుకి వెళ్ళిపోద్ది. అదవుతుందండి. అంటే ఏంటది? పునాది వేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? దాని యొక్క వేరు లోతుకి వెళ్ళిపోతే ఇప్పుడు ఏ తుఫాన్ వచ్చినా పడిపోదు, ఏ సుడిగాలు వచ్చినా పడిపోదు, ఎవరు 10 మంది ఆ చెట్టు మీద ఎక్కి ఊపినా పడిపోదు. ఎందుకని? దాని వేరు లోతుగా ఉంది. మనం కూడా మన భక్తి జీవితంలో లోతుగా వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి జీవితంలో ఎక్కడికి వెళ్ళాలండి? లోతుకి వెళ్ళిపోవాలి. ప్రభు ఏమన్నారు? మీ దోణెను లోతుకు నడిపించండి, లోతుకి వెళ్ళండి, అక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? పైన ఆదివారం వచ్చేసి తెప్పట్లు కొట్టేసి, ఆదివారం వచ్చేసి ఇక్కడ ఆరాధన చేసేసి, దాన్ని నేను ఎటకారం చేయట్లేదు, మంచిదే మంచిదే. మరి ఆ భక్తి ఎక్కడ ఉండాలా? ఇంటి దగ్గర కూడా ఉండాలి. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా వ్యక్తిగతంగా దేవునితో మనకు సహవాసం ఉండాలి. అది లేకుండా ఎక్కడుంటే ప్రయోజనం ఏముంది? లోతుగా వేరు వెళ్ళకపోతే ఏమవుతుంది? అది తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోద్ది. ఈరోజున ఆత్మీయ జీవితంలో చాలామంది పాపం ఎదురవగానే పడిపోవడానికి గల కారణం, శ్రమలు ఎదురవగానే ఆత్మీయ జీవితంలో ఆగిపోవడానికి గల కారణం, ఇబ్బందులు రాగానే ఆత్మీయ జీవితంలో ఆగిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వారి వేరు లోతుకి వెళ్ళలేదు. మన వేరేమవ్వాలి? లోతుకి వెళ్ళిపోవాలి. ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన జీవితం నువ్వు లోతుకి వెళ్ళాలి, వాక్య ధ్యానంలో నువ్వు లోతుకి వెళ్ళాలి, దేవుని స్తుతించుటలో లోతుకి వెళ్ళిపోవాలి. దేవుని ఆరాధన చేస్తున్నావు, దేవుని ఆరాధించడంలో ఇంకా మరింత ముందుకెళ్ళాలి, మరింత మెట్టు నువ్వు ఎదగాలి. ఒక దైవ సేవకుడు ఒక పాట రాశాడు. అందులో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన ఒక 2 పదాలు వాడాడు. నాన్న, కన్నా అని వాడాడు. 2 పదాలు. నిజంగా ఆ పదాలు నేను పాడినప్పుడు, ఆ పాటలను ఏకీపించినప్పుడు నేను దేవుని ఆరాధించట్లో ఇంకొక స్టెప్ ఎక్కాను. నిజం. కన్నా అని ఎప్పుడు వస్తుంది మన నోటంట? మనం తెలుసు కదండి. కన్నా ఎప్పుడు వస్తుంది? కన్నా ఎవరినంటాం మనం? అది ఆయన చెప్పారు. ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళని ఏమంటాం? కన్నా. ఈరోజు నా కన్నాలు ఎక్కువైపోయారండి. కన్నా ఏం చేస్తున్నావు? కన్నా ఎక్కడున్నావు? కన్నా తిన్నావా? కన్నా పడుకున్నావా? కన్నా ఏం చేస్తున్నావు? ఏంటి? అర్థమవుతుందా? ఇవన్నీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. కానీ దేవుణ్ణి ఎప్పుడైనా మనం కన్నా అన్నావా? కన్నా అనేంత డీప్గా ఎక్కడ వెళ్ళాం మనం అసలు? జాషువా ఎప్పుడైనా కన్నా అన్నావా దేవుణ్ణి? నా కన్నా అన్నావా? సిగ్గేస్తుందండి, సిగ్గుగా ఉందండి. కాదు. నేను అనుకున్నాను, ఈ పాట రాసినటువంటి ఆ భక్తుడు దేవునితో ఎంత డీప్గా వెళ్ళకపోతే, ఆరాధించుట్లో, దేవుని గణపరచుట్లో ఎంత లోతుగా వెళ్ళకపోతే కన్నా అన్న మాట వస్తుంది, నాన్నా అన్న మాట వస్తుంది. అదవుతుందండి. ఆ పాట నేను విన్నప్పుడు, నేను కూడా పాడుతున్నప్పుడు నేను ఒక మెట్టు ముందుకెళ్ళాను దేవుని ఆరాధించుట్లో. అంటే ఏంటి? మనం ఆరాధించుట్లో ఒక మెట్టు ముందుకెళ్ళాలి, దేవుని ఆరాధించుట్లో. అర్థమవుతుందా? ఎంతసేపు హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు, నువ్వు డీప్గా హృదయంలో నుండి రావాలి నీ స్తుతి. అందుకే ఆరాధనలో నేను గుచ్చి చెప్తాను. మనసారా దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి మనసారా. ప్రభువా నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఏంటది? పెదాల నుంచి రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం నాయన, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతి, నీవు గొప్పవాడు నాయన, స్తోత్రాలు తండ్రి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మై ఫాదర్. అర్థమవుతుందా? లోతుకి వెళ్ళాలి దేవుని ఆరాధించుటలో, వాక్యము ధ్యానించుటలో లోతుకి. ఎప్పుడైతే నువ్వు లోతుకి వెళ్తావో, ఏ శ్రమ వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ అవమానం వచ్చినా నువ్వు అసలు ఆగిపోవో. ఏమవుతావు? దూసుకెళ్ళిపోతాం ముందుకి దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న నిందొస్తే ఆగిపోతున్న కారణం ఏంటి? బేస్మెంట్ లేదు, పునాది లోతుకేయలేదు. అందుకే ప్రభు అన్నారు, ఒకడు ఇల్లు కట్టాలని ఇసుక మీద కట్టాడు. ఏమైంది? వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అది ఇసుక మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు కూలిపోయింది. ఒకడు ఇల్లు కట్టాలని పూనుకొని బండ మీద పునాది వేశాడు,
వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. కారణం, అతడు తన పునాది బండ మీద వేశాడు. మనకు పునాది లోతుగా వేయబడినప్పుడు, ఆత్మీయ జీవితంలో మనం లోతుకెళ్ళినప్పుడు ఏదొచ్చినా మనం ఏమవ్వము. ఇప్పుడు యోబు గురించి మనము చెప్పుకోవాలంటే ఒక మాట, యోబు గ్రంథం 27 అధ్యాయము 5-6 వచనాలు చూడండి. అతని యొక్క మాటలు, అతని మాట చూడండి. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. యోబు ఎప్పుడు మాట్లాడాడు ఈ మాట? శ్రమలో. అప్పటికే 10 మంది పిల్లలు చనిపోయారు. అప్పటికే ఆస్తి అంతా కోల్పోయాడు. అప్పటికే ఆ భార్య కూడా ఏమైపోయింది? భార్యకే ఆ యోబు వాసన అసహ్యమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భార్యయే, ఎందుకు ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? ఇంకెంతకాలం యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని యోబు భార్య మాట్లాడింది. అయినా యోబు గారు మాట్లాడతాడు, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడిచిపెట్టను, చచ్చిపోయేదాకా నేను యథార్థతను విడిచిపెట్టను. చాలామంది యథార్థత ఎప్పుడో వదిలేస్తారు తెలుసా? శ్రమ వస్తే యథార్థత వదిలేస్తారు. అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటి వరకు దేవుని స్తుతిస్తారు, దేవునిలో చక్కగా నడుస్తారు. శ్రమ వచ్చేసరికి ఏం చేస్తారు? యథార్థతను వదిలేస్తారు, భక్తిని వదిలేస్తారు. కొంతమంది ఒక కారణాన్ని బట్టి వదిలేస్తారు. ఎందుకో తెలుసా? కొంతమంది యథార్థతను వదిలేయడానికి గల కారణం ఏంటి తెలుసా? యథార్థత లేని వారు వీళ్ళ ముందే ఎంతో చక్కగా బతుకుతారు. భక్తిహీనులు వీళ్ళ ముందే ఎంతో మంచిగా అభివృద్ధి చెందుతారు. ఇలా చూసినప్పుడు యథార్థంగా ఉన్న నాకు శ్రమ వస్తుంది, యథార్థంగా లేనివాడు శ్రమ లేకుండా బాగున్నాడు, నేనెందుకు యథార్థత కలిగి ఉండడం అని యథార్థతను వదిలేస్తారు. కొంతమంది తమలో ఉన్నటువంటి అసహనాన్ని బట్టో, అవిశ్వాసాన్ని బట్టో యథార్థతను విడిచిపెట్టేసుకునే వాళ్ళు, భక్తిని విడిచిపెట్టేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఎదుటివారిని చూసి, భక్తిహీనుల అభివృద్ధిని చూసి యథార్థతను విడిచిపెట్టేసుకునే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. మనం బాగా ఆలోచించాలి. ఏ పరిస్థితిలో మనము కలిగి ఉన్నటువంటి ఆ భక్తిని, ఏ పరిస్థితిలోనైనా మనం కలిగి ఉన్నటువంటి ప్రభువుని మనము విడిచిపెట్టకూడదు. అతడు అంటాడు, మరణమగు వరకు యథార్థతను నేను ఎంత మాత్రమును విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. అంతా పోయినా పర్వాలేదు, యథార్థతను మాత్రం విడిచిపెట్టను. అంతా కోల్పోయినా పర్వాలేదు, భక్తిని నేను విడిచిపెట్టను. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ప్రార్థించడము నేను మానను. శ్రమ ఎదురవ్వగానే చాలామంది, నేను ప్రార్థన చేస్తాను, శ్రమ వచ్చేసింది, నేను ఇంకెందుకు ప్రార్థన చేయడు అంటారు. ప్రార్థన చేస్తే శ్రమ వచ్చేసిందంట. ఇప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇంకెందుకు ప్రార్థన చేయడం? శ్రమ వచ్చినప్పుడు మరింత ప్రార్థన చేయాలి, శ్రమ వచ్చినప్పుడు మరింత దేవుని స్తుతించాలి. ఎప్పుడు మాట్లాడాడు యోబు మాట? నా యథార్థతను విడిచిపెట్టను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. ఎప్పుడు మాట్లాడాడు? 10 మంది పిల్లలు చనిపోతే. ఒకసారి ఆలోచిద్దాం. అలా జరగాలని కాదు, కానీ మన పిల్లలే, మన కడుపున పుట్టిన పిల్లలే, అందరూ కాదు, ఒకరు చనిపోయారు అనుకోండి, ఆ మాట మన నోటంట వస్తుందా? ఒకసారి ఆలోచించాలి. అదే మాట మన నోటంట వస్తుందా? రాదు. ఎందుకని? మనము అంతగా వేరు తనేసామా? తనలేదు. అంత లోతుకి వెళ్ళలేదు. అంత లోతుకెళ్తే ఏ పరిస్థితుల్లోనైనా స్తుతి వస్తుంది నోటి నుంచి. అంత లోతులోనికి మనం వెళ్ళిపోతే ఏ పరిస్థితిలోనైనా ప్రార్థన వస్తుంది నోట్లో నుంచి. అంత లోతుకి వెళ్ళిపోతే ఏ పరిస్థితిలోనైనా వాక్యమును ధ్యానించే మనసు వస్తుంది. లోతుకి వెళ్తే, లోతుకి వెళ్ళకపోతే రాదు. 10 మంది పిల్లలు కోల్పోవడం అంటే అది చిన్న విషయం కాదు. 10 మంది పిల్లలు కోల్పోయిన యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని మాట్లాడారు యోబు గారు. 10 మందిని పిల్లలు కోల్పోయిన తర్వాత మనకున్న ఒక్కడు చచ్చిపోతే చాలు, ఏమవుతాం? చిన్నతనంలో నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళి మా తాతయ్య గారు తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కాలంలో పడి. ఆ కాలువ మధ్యలో ఒక స్తంభం వేశారు, కరెంట్ స్తంభం. అటు ఇటు దాటి వాళ్ళు దాని నుంచి దాటాలి. ఆమె ఇంట్లో పని చేసుకుంటుంది, వాళ్ళ పిల్లోడు బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ మరి ఎప్పుడు పడిపోయాడు, కాలువలో పడిపోయి చనిపోయాడు. పిల్లోడేడి ఎక్కడ లేడు. చివరికి వెతక గాలించగా దొరికాడు, మొత్తానికి చనిపోయి నీటిలో. అక్కడికి వెళ్ళాం. వాళ్ళు దేవుని ఎరిగిన వారే. ఆవిడ ఏడుస్తూ ఉంది అక్కడ.
దేవుడా నా కొడుకే కనబడ్డా నీకు, నా కొడుకునే తీసిపోయావు నువ్వు, నీకు ఇంకెవడ కనబడలేదా దేవుడా అంటుంది ఆవిడ. చూసారా యోబు గారు అలా మాట్లాడారా 10 మంది పిల్లలు పోతే? ఒకసారి ఆలోచించండి. ఆనాటి భక్తుల యొక్క భక్తి స్టాండర్డ్ ఈరోజు భక్తి చేస్తున్న మన భక్తి స్టాండర్డ్ ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఏది వేసుకున్నామా? లోతుగా పునాది వేసామా? దావీదు లోతుగా పునాది వేసుకున్నాడు కాబట్టి వాడు ఎప్పుడు చచ్చును అని అందరూ మాట్లాడారు, నేను సావనహే అని అంటున్నాడు. అదవుతుందా? వీడు ఎప్పుడు చస్తాడో అంటే ఏమన్నాడు? రే నేను సావనరా, సజీవుడన యెహోవా కార్యాలు వివరిస్తాను అని అన్నాడు. ఎందుకని? పునాది గట్టిగా వేయబడింది, వేరు లోతుగా వెళ్ళిపోయింది. ఒలీవ మొక్క యొక్క వేరు ఎలా అయితే లోతుకి వెళ్ళిపోద్దో మనం కూడా భక్తి జీవితంలో లోతుకి వెళ్ళాలి. దినదినము ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూనే ఉండాలి. ఎప్పుడు ఆత్మీయ జీవితంలో దిగజారిపోకూడదు. నిన్ను దిగజారుస్తాయి. యోసేపును దిగజార్చడానికి శ్రమ అన్నదమ్ముల రూపంలో వచ్చింది. యోసేపుని భక్తి జీవితం నుంచి దిగజార్చడానికి శ్రమ నింద ఒక స్త్రీ రూపంలో వచ్చింది, ఒక పాపము రూపంలో వచ్చింది. యోసేపు భక్తి జీవితాన్ని దిగజార్చడానికి చెరసాల రూపంలో వచ్చింది శ్రమ. చెరైనా నిందైనా అన్నదమ్ములే వెలేసిన, అన్నదమ్ములే కొట్టి గుంటలో తోసేసిన, నేను ఆగనరా, ఎదుగుతాను దేవుని కోసం అన్నట్టుగా బ్రతికాడు. ఎవరో? యోసేపు. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అని రాయబడింది. ఒలీవ మొక్క ఎలా అయితే తన వేరు భూమిలోనికి బాగా లోపలికి చొచ్చుకొని పోతుందో మనం కూడా భక్తి జీవితంలో బాగా లోతుకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఈరోజు మనం ఒక అధ్యాయం బైబిల్ చదివాము, రేపు అదే అధ్యాయం చదివినా, లేకపోతే ఇంకొక అధ్యాయం చదివినా, లేదు రోజుకి ఒకే అధ్యాయం చదివినా, నువ్వు చదువుతున్నప్పుడు నీ శ్రద్ధను పెంచుకుంటా వెళ్ళాలి, ఏకాగ్రత కలిగి చదువుతూ ఉండాలి. ఈరోజు ఒక అరగంట ప్రార్థన చేసావు, రేపొద్దున ఏం చేయాలి? ఒక 5 నిమిషాలు పెంచుకో, ఒక 10 నిమిషాలు పెంచు ప్రార్థనలో. అలా ఏమవుతూ ఉండాలి? భక్తి జీవితంలో లోతుకి వెళ్తూ ఉండాలి. కానీ ఈరోజు నాకు కొంతమంది, ఆనాడు మరి మేము 5 గంటలు ప్రార్థన చేసేవాళ్ళం. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, నేను ఇంకో పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనకి వెళ్తే నేను 4 గంటలు ప్రార్థన చేశాను, ఆయన 5 గంటలు ప్రార్థన చేశాడు. అప్పుడు చేశాం ప్రార్థన అని అన్నాడు ఆయన. అప్పుడు చేసాం కదా. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? అప్పుడు నీవు 4 గంటలు చేసి ఇప్పుడు 4 నిమిషాలు కూడా చేయలేకపోతున్నావు అంటే అది చాలా విచారకరమైనటువంటి విషయం. అంటే నీ వేరు అప్పుడు లోతుగా ఉంది, ఇప్పుడు ఎలా లేదు లోతుగా. మన వేర్లు లోతుగా లేకపోతే శ్రమ రాగానే ఏమైపోతాం? కృంగిపోతాం. వేరు లోతుగా లేకపోతే ఇబ్బంది రాగానే ఏమైపోతాం? కృంగిపోతాం. మన వేరు లోతుగా లేకపోతే శ్రమ రాగానే దేవుడు ఉన్నాడంటావా? అసలు దేవుడు ఉన్నాడా అనుకుంటాం. మన వేరు లోతుగా లేకపోతే దేవుడు అన్యాయస్తుడు దేవుడు, న్యాయవంతుడు కదా ఆయన, అన్యాయస్తుడు అని అంటాం మనం. వేరు లోతుగా ఉంటే నా దేవుడు నా జీవితంలో ఏది చేసిన మేలుకే చేస్తాడు అని అంటాం. అర్థమవుతుందండి? కాబట్టి ఆలోచించాలి, మన వేరు లోతుగా ఉందా లేదా? లోతుకి వెళ్ళిందా? భక్తి జీవితం లోతుకి వెళ్తున్నారా? ఇంకా అక్కడక్కడే ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి. లోతుకి వెళ్ళిపోవాలి. అదైతే అగ్ని అయినా, మనుషులందరూ నరికేసినా అది ఫలిస్తూనే ఉంది, అభివృద్ధి చెందుతూనే ఉంది. అంతేకాదు తనకు ఒక నమ్మిక, నిరీక్షణ ఉంది. మనకు కూడా ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అది ఏ విషయంలోనైనా. నీవు ఆత్మీయ జీవితంలో పడిపోయినా మరలా దేవుడు నన్ను నిలబెడతాడని నిరీక్షణ నీకు ఉండాలి. లేదా నీ శరీరంలో ఒక బలహీనత అయినా దేవుడు నాకు స్వస్థతను ఇస్తాడు అని ఒక నిరీక్షణ నీకు ఉండాలి. లేదు ఆర్థిక పరమైనటువంటి ఏ ఇబ్బంది అయినా సరే, ఏ అప్పు అయినా సరే, అర్థమవుతుందా? నీవు దాన్ని తీర్చుకోలేని స్థితిలో ఉన్నా సరే నీవు ఒక నిరీక్షణ కలిగి ఉన్నా, లేదు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ ఇబ్బందుల్లో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు, ఈ శ్రమల్లో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు, ఈ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ కష్టంలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు అని ఒక నిరీక్షణ మనకు ఉండాలి. కానీ నిరీక్షణ లేదు ఈరోజు. ఇంక లేదు, అయిపోయింది, ఇంకేమి లేదు, అయిపోయింది అంటారు కొంతమంది. ఇక జరగదండి కార్యము, ఇంక జరగదండి, అవ్వదండి అనేస్తారు చాలామంది. సిగ్గుపడాలి మనం ఆ మాట మాట్లాడడానికి. మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి, దేవుడు కార్యము చేస్తాడు,
మాట ఇచ్చిన దేవుడు కార్యము చేయక మానడు అనేటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. మొక్కకుంద నిరీక్షణ అది. అర్థమవుతుందా? ఆ నిరీక్షణ ఎలా కలుగుతుందో తెలుసా? దేవుని మాట ద్వారా. నీటి వాసన చేత అది ఎలా అయితే చిగురిస్తుందో, దేవుని మాట నువ్వు పట్టుకుంటే నువ్వేమవుతావు? చిగురిస్తావు. నీలో ఇంకా నిరీక్షణ కలుగుతూ ఉంటుంది. నిరీక్షణకు ఆధారము దేవుడే. నిరీక్షణకు ఆధారము వాక్యమే. అందుకనే చెప్పేది ప్రతిరోజు వాక్యం చదవండి అని. అందుకనే చెప్పేది ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి అని. అందుకనే చెప్పేది ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించండి అని. ఒక నమ్మిక, ఒక నిరీక్షణ, ఒక మొక్కకుంది. నేను మరలా వస్తాను, జనాలు నన్ను కొట్టేశారు, నేను ఇంకా ఎదగను, ఫలించను, వృక్షాలు ఫలించను, నాలో నుంచి ఫలాలు రావు, దానికి లేదు. అది మరలా ఎదుగుతుంది, మరలా ఫలాలు ఫలిస్తుంది. ఇలాంటి అనుభవాలు మనము కూడా కలిగి ఉండాలి. ఒలీవ మొక్కను పోలినటువంటి జీవితం మనకు కావాలి, రావాలి. అర్థమవుతుందా? పందిని పోలిన జీవితము, కుక్కను పోలిన జీవితము. అర్థమవుతుందండి? ఒరే గాడిద అంటారు చాలామంది. ఆయన ఎంత కొట్టినా ఆడు మాట అన్నది, ఒరే గాడిద. తోలు మందంగా అంటారు కొంతమంది. ఏ మందం అంటే అడిగి ఎంత కొట్టినా తగలదు అడిగి. అర్థమవుతుందా? అంటే ఆటల్ని పోలుస్తూ ఉంటారు. గాడిదని, కుక్కని. ప్రభు అన్నారు, నక్కతో ఎలాగో చెప్పుడే అన్నారు ప్రభు. అర్థమవుతుందా? కొన్నిటితో దేవుడు పోల్చాడంటే అవి మంచి అయి ఉండాలి, లేదా చెడ్డ అయి ఉండాలి. దేవుడు మనను ఒలీవ మొక్కతో పోల్చాడంటే కారణం ఏంటంటే, ఒలీవ మొక్కకి మంచి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు మనలో ఉండాలి. ఒలీవ మొక్కలో ఉన్న శ్రేష్టమైన ఆ లక్షణాలు, ఆ గుణాలు మనలో ఉండాలి. అర్థమవుతుందా? వ్యర్థమైనటువంటి పనికిరాని గుణాలు కలిగిన ఆ మొక్కలైనా, ఆ పశువులైన అలాంటి స్వభావాలు మనలో ఉండకూడదు. కాబట్టి ఒలీవ మొక్కలాంటి జీవితం మనము జీవిద్దాం. అట్టి కృపా దేవుడు ఈ మధ్యాహ్నం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయునుగాక.